మరి తినడానికి ఏంటి కావాలి? ఆవకాయ పచ్చడి, సున్నుండలు, లోపల బొబ్బట్లు అన్ని మొత్తం తీసుకొచ్చేసాను. ఏంటి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోదావునా? ఆ దండతో సహా. అవును, మా నాయనే ఏనుగు మీద రాకపోయావా? ఏనుగుతో పాటు వెళ్ళేవాడివి. ఏనుగు అవే వద్దన్నారు. ముందు ఇవన్నీ పంపు చేసే ఇక్కడి నుంచి. ఆ దండతో సహా, ఆ దండ, ఈ తట్ట, ఈ బొట్ట, ఆవకాయ జాడి ఇది ఉంచుకోవచ్చు అన్న. ఒక నిమిషం ఆగు. నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలుసా? ఏంటన్నా? 2 రూల్స్ వైలేట్ చేసావు. 1, నేను పిలవకుండా ఈ స్టేజ్ మీదకి వచ్చావు. 2, ఆ తట్టా బుట్టతో లోపలికి వెళ్దాం అనుకున్నావు. గెట్ అవుట్. నీకు హౌస్ లోకి ఎంట్రీ లేదు. అన్నా నేను బిగ్ బాస్ హౌస్ కి వస్తాను ఊరంతా చెప్పేసానన్నా. ఫేస్బుక్ లో పెట్టా, ట్విట్టర్ లో పెట్టా, ఇన్స్టాగ్రామ్ లో పెట్టా, కొత్త వచ్చిన అన్నిట్లో పెట్టేశానన్నా. ఏంటి 3వ తప్పు కూడా చేస్తావా? ఎవరికి చెప్పకుండా రమ్మంటే అందరికి చెప్పి మరి వచ్చావా? నా చేతిలో ఏం లేదు, మనం వెళ్ళిపోయి నేనేమి చేయలేదు. నేనేదో ప్రేమగా మావిడి చెప్పానన్నా, అది ఆనందంగా మొత్తం ప్రపంచం అంతా చెప్పేసింది. ఇప్పుడు కానీ నేను ఇంట్లోకి వెళ్ళలేదంటే అది మా ఇంటికి రానివ్వదన్నా. ప్లీజ్ అన్నా, మీకు అంతేనన్నా. ఇంత బతిలాడినా మీరు కనికరించకపోతే ఇంకేం చేస్తాం? వెళ్ళిపోతాం. వెళ్ళమని చెప్పింది అక్కడికి కాదు, ఇంట్లోకి. అంతే, నేను లోపలికి వెళ్ళొచ్చు అనమాట. Ladies and gentlemen, give a big round of applause to Dhanraj, ఆఖరి హౌస్మేట్. 13 మంది నీకోసం వెయిట్ చేస్తున్నారు. ధనరాజ్, హౌ ఆర్ యు ఫీలింగ్? కొంచెం టెన్షన్ ఉంది. అంటే అది ఒక తారక మంత్రం లాగా మీరు